నిజామాబాద్ జిల్లా నందిపేట మండల కేంద్రంలో సిహెచ్సి నిర్మాణ స్థలాన్ని ఎమ్మెల్యే పరిశీలించారు. ఆర్మూరు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అధికారులతో కలిసి ప్రాంతాన్ని సందర్శించారు. మంజూరైన కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నిర్మాణానికి అనువైన స్థలాన్ని పరిశీలించారు. అనంతరం సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సిహెచ్సి క్రీడా స్థలం కోసం భూములను త్వరగా గుర్తించాలని ఆదేశించారు. చెరువుల అక్రమాలపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. బఫర్ జోన్లో ఏర్పాటు చేసిన అక్రమ వెంచర్లపైన చర్యలు చేపట్టాలన్నారు. అనంతరం ఇటీవల మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే పరామర్శించారు. నాకు నచ్చదు కాదు, మంచిగా ఉంది, కంఫర్టబుల్ ఉంటుంది. నాకు నందిపేట కమ్యూనిటీ సెంటర్ ఏ కొద్దిగా మెడిసిన్ చెక్ చేయండి, ఏం ట్రీట్మెంట్ ఇచ్చారు, ఏం మెడిసిన్ వాడారు, ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు. వాడే డాక్టర్ 10 లక్షల రూపాయలు జీతం పెట్టారు, నందిపేట 9 లక్షల ఒక్కొక్కటి జీతం. వెరీ సీరియస్ చెప్తున్నా. అవసరమైతే బుల్డోజర్తో కూడా హాస్పిటల్ ఎవరండి ఆడ బతుకునే సామాన్యుడు పేదలని రైతుల్ని పక్కన ఏముంటుంటాయి, బజార్ కొద్దులు, ఆ కొద్దులు, ఈ కొద్దులు, షాపులు, ఏం గంగలు పోతాయి కదా దగ్గర. కమర్షియల్ కాంప్లెక్స్ ఉన్నాయా, సినీప్లెక్స్ ఉన్నాయా? కొద్దిగా భయం పెట్టండి. స్ట్రిక్ట్లీ ఏర్పడింది ఎమ్మెల్యే గారి ఆదేశం. ఏది అవసరమవుతుందో అవసరం ఉన్నట్టు ఎట్లా చేయాలి. హైదరాబాద్ దోసుకోమని డబ్బులు ఉన్నారా? ఇక్కడ రైతులు ఉన్నారు, సామాజికులు ఉన్నారు, పేదోళ్ళు ఉన్నారు. ఏదైనా కొద్దిగా అందుకే అసలు పట్టించుకోవడం లేదు. ఏం చేసినా ఇప్పుడు అధికారులు ఒకటండి, మనం ఆ మాట వినకూడదు. ఇప్పుడు ఏదైతే ప్రజలు అంటున్నారు అధికారులకు లంచాలు వస్తున్నాయి, సర్పంచ్కి లంచాలు వస్తున్నాయి, ఎమ్మెల్యేకి లంచాలు వస్తున్నాయి. ఈ పదాలు ఎందుకు వెళ్ళమా? ఎందుకు ఇవ్వడం మరి? ఏమంటారంటే మీరు వెనక కోరికలు మేడం కొంచెం బ్యాక్ వెళ్ళండి. రెడీ 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 వాయి తీసుకుంటున్నాం సార్. ఎస్ రెడీ. మాట్లాడాలి రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి గారు దామోదర్ రాజనరసింహ గారి ఆధ్వర్యంలో తెలంగాణ సెక్రటరియట్లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా హెల్త్కి సంబంధించి జిల్లాలో ఉన్న సమస్యలు అవన్నిటి మీద రివ్యూ పెట్టడం జరిగింది. ఆ రోజు అటు సుమారు 2 సంవత్సరాల నుంచి నందిపేట్ మాకు ఈ ఆర్మూరు నియోజకవర్గంలో ఒక గుండెకాయ లాంటిది నందిపేట్. ఎందుకంటే ఎటువంటి హైవేస్ లేకుండా, రైల్వేస్ లేకుండా, ఏవేస్ కనెక్షన్ లేకుండా ఒక మారుమూల ప్రాంతానికి విసిరివేయబడ్డట్టున్నది. కాబట్టి ప్రభుత్వాన్ని 2 సంవత్సరాల నుంచి చాలా రకాలుగా అడగడం అవుతుంది ఇక్కడ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కావాలని. మొన్నటి రోజు ఆ రోజు గౌరవనీయ మంత్రివర్యులు మరియు ఉన్నతాధికారులు అందరూ కలిసి దానికి ఆమోదం తెలిపారు. ఆమోదం తెలిపి ఒకసారి ల్యాండ్ విజిట్ చేసి అధికారిని పంపించారు. ఏ రకంగా ఉంది, మాకు కొంత స్థలం ఎక్కువ కావాలి కాబట్టి ముఖ్యంగా ఈరోజు నందిపేట్ ప్రజల తరపున రాష్ట్ర ప్రభుత్వానికి మరియు దామోదర్ రాజనరసింహ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే సుమారు 50 సంవత్సరాలుగా ఒక విసిరివేయబడ్డ ఒక మండలం ఈరోజు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ వల్ల సామాన్య ప్రజలు, రైతులు, చేతి వృత్తుల వాళ్ళు, కుల వృత్తుల వాళ్ళు ఉండే గ్రామీణ ప్రాంతాలలో చాలామందికి ఉపయోగపడుతుంది ఈ నందిపేట్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్. దాని గురించి అధికారులతో, సంబంధిత అధికారులతో విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ గ్రామస్తులందరూ, అన్ని పార్టీల నాయకులు, గ్రామ సర్పంచ్ గారు అందరూ వాళ్ళందరూ ఏకగ్రీవంగా ఈ స్థలం అయితే బాగుంటుందని వాళ్ళ అభిప్రాయం తెలిపారు. ఈ అభిప్రాయాన్ని
అధికారుల దృష్టికి తీసుకెళ్ళి ఏదైతే నందిపేట గ్రామ ప్రజలు నాయకులు అందరి ప్రతినిధుల ఆలోచన మేరకు అభిప్రాయం మేరకు ఒక మంచి బ్రహ్మాండమైన సామాన్య ప్రజలకు పేద ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉండే వైద్య సేవలతో ఈ నందిపేట ప్రజలకు కమ్యూనిటీ సెంటర్ నిర్మించి త్వరలోనే శంకుస్థాపన చేస్తాం.